హలో అండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా? లేదు లేదు, ఏం లేదు. గుడ్ మార్నింగ్ ప్రమిళ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మీరు నాకు ఇస్తారు కదా ఇటాలియన్ రెసిపీ, ఇంకా రిసోటో. రిసోటో అలా పుంగి. అదే అదే మీకోసం రాసి ఉంచాను, రండి. సో స్వీట్. ఈ రెసిపీ డైటింగ్ కి చాలా మంచిదని చెప్పారు కదా, రోజు చక్కగా సర్దుకున్నారు. ఈ వంట నాకు నేర్పిస్తారా? షూర్. విషయం ఏంటంటే, నా మొగుడు బట్టి నేను రోజంతా తిని తిని బాగా లావెక్కిపోయాం. పెద్ద తలనొప్పిగా ఉందనుకో. అలా అంటారేంటి? మీరైతే అచ్చం సినిమా హీరోయిన్ లా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హౌ వెరీ స్వీట్ ఆఫ్ యూ. నేను కాలేజ్ చదివే రోజుల్లో తెలుసా, కుర్రాళ్ళంతా నా వెంట పడుతూ ఏమని పాడేవాళ్ళ తెలుసా? ఎదట నిలిచింది చూడు ఇదేంటి? ఇది రెసిపీ రిసోటో అలా పుంగి. ఓ అలాగా. ఇఫ్ యూ డోంట్ మైండ్, దీన్ని ఎలా చేయాలో నేర్పిస్తారా? షూర్. స్టవ్ మీద బాండీ పెట్టి అందులో నూనె వేయాలి. కొంచెం ఆలివ్ ఆయిల్. నాన్ స్టిక్ వాడాలా? ఇదైతే బాగుంటుంది. దీనివల్ల ఫ్లేవర్ అనేది ఉందే, అది చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత మనం సన్నగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని అవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసిన పుంగి ముక్కల్ని వేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు చేస్తారా? ఏంటి అదే అనుకున్నాను. మెల్లిగా మెల్లిగా. ఓకే, మరి గులాబీ గులాబీ. ఓ అవును. ఇప్పుడు మీరు దీన్ని ఇలా మీరు చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చేస్తూ ఉండండి, ఇలా ఇలా నెమ్మదిగా నెమ్మదిగా. అలాగే కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను వస్తాను. అరే బంటి గారు, మీరా రండి. వంటవాణ్ణి కిరాయికి ఉంచుకుంటే ఇంత ప్రమాదం ఉంటుందని నాకు తెలియదు వీర్. లేదు, నేను నేను రెసిపీని నేర్పిస్తున్నది మీకోసమే. ఓ ప్రమీ, మీ మమ్మీ ఫోన్ చేసింది కాకినాడ నుంచి. వస్తున్నా. నీకేం కావాలి? రెంట్లో డిస్కౌంట్ కావాలంటే తీసుకో తీసుకో, కానీ నీ ఇంగ్లీష్ కుకింగ్ క్లాసెస్ మాత్రం దయచేసి ఆపేసాయి. చూడు, నీ ఇంగ్లీష్ వంటలు తిని తిని నేను ఎంత లావ్ అయిపోయానో చూడు. ఓ ప్రమీ, తొందరగా రావే. సరే అండి, నేను వెళ్ళొస్తాను. నీ 5 స్టార్ చాలా బాగుంది. మిగతా తర్వాత వచ్చి నేర్చుకుంటాను. బాయ్.